కొట్టక సర్పంచులు లేవు, బలుపులు లేవు, చందాన చేసి మేమన్నా చేద్దాం అనుకున్నాం సార్. మంచిదా చెడ్డదే? ఇప్పుడు 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 నేను లైవ్ లో ఉన్నప్పుడు దేనికోసం? ఏం పేరు నీ పేరు బ్రదర్? నా పేరు ఒడ్డే రాము సార్. ఒడ్డే రాములు. ఎక్కడ, ఏ ఊరు మీది? కస్తూర్పల్లి, కొడంగల్ కాన్స్టిట్యూన్సీ, కొడంగల్ మండల్. కస్తూర్పల్లి, కొడంగల్. ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ. చెప్పండి ఏంటి, ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీ ఏంటిది, ఏం చెప్దాం అనుకున్నారు మీరు? ఎవరికన్నా అడగాలనుకుంటే ఎవరికి అడగాలి? సెక్రటరీ కడితే నా గ్రామ పంచాయతీలో నిధులు లేవంటారు. గ్రామ పంచాయతీలో పనిచేసేటోళ్ళు, మున్సిపాలిటీలు వాళ్ళు కూడా జీతాలు లేక వాళ్ళు బంద్ అయ్యిండ్రు. బలుపులు లేవు. చందాన చేసి చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏం చేయలేదు, ఆడికి వచ్చింది మా పరిస్థితి. అంటే మీరు ఊర్లో ఉన్నటువంటి కొంతమంది మీరు కొంత చందా వేసుకొని ఆ లైట్లు అవి సెట్ చేసుకున్నాం. మొన్న తమ్మం విరిగిపోయింది. ఎల్ఈడి బల్బ్ వేస్తే ఆ లారోడు గుద్దితే ఆ తమ్మం విరిగిపోయి ఆల్రెడీ 10-15 రోజులు అవుతుంది. అది తీసుకొని మళ్ళీ అయిపోయిందంటే కూడా మళ్ళా దుడ్లు బేకు ఎవరన్నా ఇంత పట్టించుకున్న దిక్కు మళ్ళీ నాకు ఉంపైంది సార్. ఏం చేయలే. కాదు బ్రదర్, మీరు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గంలోనే నిధులు లేవా? అరే కరెంట్ పోయింది. నిధులు లేవు సార్. కరెంట్ అంటే బల్బులు లేవు సార్. ఒక్కటి కూడా నిధులు లేవని గ్రామ పంచాయతీ సెక్రటరీ కడితే నిధులు లేవు, నేనేం చేస్తూ రూపాయి కూడా లేవు అంటాడు. ఇక మేము ఏం చేయలేదు, లాస్ట్ చందన చేసుకుంటాం అని ఒకసారి లైవ్ లా తీసుకొని హెచ్చరిక చేద్దామని నీకు మాట్లాడుతున్నాము అన్న. శంకర్ ఏమనుకోకన్నా. అట్లేం లేదు. ఇలా కూడా కరెంట్ పోయింది బ్రదర్ మీరు మాట్లాడుతుంటే. ఇక పోతుంది కరెంట్. ఇక కరెంట్ దేవుడు ఎరిగి పోతుంటది వస్తుంటది. అది ఇక ఇది కాంగ్రెస్ లాస్ట్ కథమే ఎట్లాకుండదు. ఇక ముందలా ఎట్లా లేదు. ఇక ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే లైవ్ మధ్యలో ఆగిపోయింది చూడండి. అదే సార్, ప్రజాపాలన అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన కాదు, ఒక్క నిమిషం. ఎక్కడో ఆల్రెడీ అడవి పాలు చేసేట్లాకుండదు. పీక తినే రాక్షసి పాలన ఉండదు ఇది. ఇప్పుడు మీరు లైవ్ లో ఫోన్ చేసిరు, మాట్లాడుతుంటే కరెంట్ పోయింది. పోతుంది సార్. ఈడ కూడా పోయింది. మా వద్ద కూడా ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ 24 గంటలు ఉంటున్నది. ఎవరికన్నాడు? ఇంకా ఊళ్ళోకి వచ్చి ఇక్కడ వచ్చి కూడా నువ్వు తీసుకో, కరెంట్ పోతూనే ఉంటది 24 గంటలు. చెప్తా గ్యాస్ ఫ్రీ అంటాడు. ఎవరికి ఇచ్చిండో గ్యాస్ లేదు, నా తొక్క లేదు. 6 గ్యారెంటీలు ఎలా వాస్తవంగా బస్సు ఒక్కటి పెట్టిండు. మా కష్టం చేసుకున్న రైతులు ఆ గ్యారెంటీలు మేము అడుగుతలేము. ఊళ్ళో పరిస్థితుల అభివృద్ధి ఎట్లా కావాలి, ఏం చేయాలి, ఏం లేదు. ఇదేమన్నా పద్ధతే? ఇదేమన్నా రేవంత్ రెడ్డి సొంత ఇప్పుడు 8 రాష్ట్రాల ఈయన సొంత రాష్ట్రం మొత్తం సొంతం రాసిచ్చిన రాష్ట్రం రేవంత్ రెడ్డికి. గ్రామ పంచాయతీలు ఏం కావాలి, ఎవరికి అడగాలి? ఇక ఇంటింటికో ముఖ్యమంత్రులు అయినరు కాంగ్రెస్ కార్యకర్తలు. ఏమన్నా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మన ఎవరు తిరుపతి రెడ్డి గారు మొత్తం నియోజకవర్గంలో ఉంటారు, మొత్తం ఆయన చూసుకుంటున్నట్ట కదా. ఇప్పుడు ఆయనకు చెప్పలేదా మరి మీరు పోయి ఇట్లా లైట్లు లేవు? దిన్నాము, మీకు మీడియా ఉండదు సార్. దిన్నాము ఆల్రెడీ అతని చుట్టుముట్టు అది ఇంటి చుట్టుముట్టు కార్లే ఉంటాయి. 24 గంటలు దుర్గంశర్లో ఉంటాడా? మీరు కూడా ఒకసారి కనిపెట్టుండ్రు. 24 గంటలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 24 గంటలు కూడా తిరుపతి రెడ్డి అన్న సంతోషం ఇన్ఛార్జ్ తీసుకున్నాడు. మళ్ళా ఊళ్ళు ఓపెనింగ్ చేస్తున్నాడు, పోతున్నాడు. అది మళ్ళా వార్డు మెంబర్ కూడా కాదు. ఆయన ఎందుకు పట్టించుకుంటాడు సార్? నాకు అర్థమైతే లేదు. ఒక 24 గంటలన్నా ఎదమైన చేయి పెట్టుకుని నేను ఉండకూడదు అని అనుమానం సార్. 24 గంటలు ఏ రోజన్నా ఉండడా కూడంగల్లా? ఇదెక్కడ రాజకీయము, ఇదెక్కడ పరిపాలన, ఇదెక్కడ ప్రజాపాలన, ఇదెక్కడ న్యాయం సార్? మాకు దిక్కుమలిన ఇది ఈ కొంప. రైట్ బ్రదర్, మీరు మాట్లాడుతుంటే కరెంటు పోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. రైట్, తీసుకుంటా. మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తా. ఈ గ్రామాలు అడవిలాగా మారినాయి సార్. ఇప్పుడు నీకు ఇది వీడియో కాల్ పెడుతున్నా, ఇట్లా వీడియో కాల్ చేస్తావా? చెయ్యి, చూడండి సార్. అట్లే లైన్ లో సార్. వాట్సాప్ దాంట్లో వస్తలేదు జరా. సరే సార్, వచ్చి నాకు వీడియోస్ పంపి వాట్సాప్ లో పంపి, నేను ఇక్కడ చూపిస్తా. సరే సార్, నీకు వాట్సాప్ చేస్తా సార్. రైట్ మాట్లాడండి సార్. తప్పకుండా మాట్లాడుతున్నా. ఇప్పుడు దాని గురించే, పంచాయతీ ఎన్నికల గురించే మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ చేసినావు. ఎవరా ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా? నేను లైవ్ లోనే ఎత్తిన ఫోన్. ఎందుకంటే సార్ ఇక్కడ ఒక రోడ్డు మీద కుక్క చనిపోతే తీసే దిక్కులేదు సార్. ఎట్లే మురిగి ఇదైపోతున్నాయి మా ఊళ్ళో. మీరు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం మీరే ఇట్లా అంటే ఎట్లా బ్రదర్? అంటే రాష్ట్రం అంతా ఎట్లా ఉంటుంది పరిస్థితి మరి? ఏమో సార్, మాదైతే చాలా ఘోరంగా ఉంది సార్ మా ఊరు మటుకు. ఒక ఇట్లా
మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం సాఫ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మొత్తం బంద్ అయినారు. మొత్తం ఏడుదైనా చెత్త వేయడానికి ఆనే ఉంది. మొత్తం గడ్డి మున్సిపాలిటీ రోడ్ పొంటి ఒక ఉదయం కుక్క చనిపోయింది. ఆ కుక్క చనిపోయితే కూడా తీయనికి ఎవరు లేరు, వస్తలేరు ఇక్కడ. ఒక పంచాయత్ ఆఫీస్ కట్టడానికి కూడా మళ్ళీ సంవత్సరం అయిపోయింది, ఎల్పి పెట్టిండ్రు. అది కట్టడానికి దిక్కులేరు ఎవరు ఇక్కడ. వీడియోలు పెడతాం, అన్ని పెడతాం సార్. కర్ణాటక మాత్రం లాస్ట్ ఏ ఊరంటివి? కస్తూరుపల్లి సార్. కస్తూరుపల్లి బార్డర్ లో ఉంటుందా తెలంగాణకి కర్ణాటక బార్డరా? రైట్ ఓకే. నాకు ఆ వీడియోస్ పంపించు బ్రదర్, లైవ్ అయిపోయేలో పంపించి నేను చూపిస్తా. రైట్ ఇది పరిస్థితి. నేను లైవ్లో ఉన్నప్పుడే నాన్ స్టాప్ కొడతా ఉన్నాడు ఆయన. 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరు ఏమైనా ఎమర్జెన్సీ ఉందని చేస్తే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, సీఎం గారి నియోజకవర్గము కస్తూర్పల్లె ఇది ఉందంట కర్ణాటకకి. ఇప్పుడు కొడంగల్ అనేది కర్ణాటక తెలంగాణ బార్డర్. ఆ బార్డర్లో ఉన్నటువంటి విలేజ్ నుంచి ఫోన్ చేసిండు. కరెంటు లైట్ దీపాలు, వీధి దీపాలు ఉంటాయి కదా, ఆ కరెంటు లైట్లు, ఆ వీధి దీపాలకు కూడా డబ్బులు లేకపోతే ఆ ఊరోళ్ళు వాళ్ళు కొంత చందాలు వేసుకొని ఆ లైట్లు పెట్టుకుందామని చూస్తున్నారంట. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో పట్టించుకున్న నాదుడు లేడు సార్ అంటే. మరి అది యాదృచ్ఛికమా దేవుడు చూపిస్తున్నాడు తెలియదు, కానీ వీళ్ళు మాట్లాడుతుంటే కరెంటు పోయి మొత్తానికి లైవ్ ఆగిపోయింది. మళ్ళీ కరెంట్ వచ్చింది. ఈ రకంగా ఉన్నది. ఇది ఏమైనా మనం చేసిందా, కావాల్సుకొని చేసిందా, లేకపోతే ఇంకేమైనా? అదే వాళ్ళే లైవ్ చూసుకుంటా వాళ్ళే కాల్ చేసిరు, ఈ లైవ్లో మనం చెప్పాలి ఈ విషయం అని చెప్పేసి. అట్లా ఉన్నది. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నుంచే వాళ్ళ మాట లోపల ఎక్కడ కూడా ఇసుమంతా కూడా జరుకు భయం అనేది లేదు. అంటే బేసిక్గా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో పలానా ఊరు పలానా పేరని చెప్తే వాళ్ళు వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు పోయి వాళ్ళని బెదిరించడం అట్లాంటివి చేస్తారు. కానీ వాళ్ళంతా ధైర్యంతో మా గ్రామాన్ని పట్టించుకుంటలేరు, మా ప్రజలను పట్టించుకుంటలేరు, నియోజకవర్గంలో అసలు ఎవడు దిక్కు దివాన్ లేదు. ముఖ్యమంత్రి గారు ఉంటే హైదరాబాద్లోనే ఉంటాడు, అలానే కూడా ఆడనే ఉంటున్నాడు, హైదరాబాద్లోనే ఉంటున్నాడు, ఈడ ఎవరు పట్టించుకోవట్లేదు నియోజకవర్గాన్ని, ఈడ అంతా ఆగమాగం ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి తిరుపతి రెడ్డి గారు లేరు ఆడ, రేవంత్ రెడ్డి గారు లేరు, కొడంగల్ని అనాథం చేసేసి ఆడ వదిలిపెట్టారు. ఏమన్నా అంటే ఇక ఆడ కొన్ని వేగులు ఉంటాయి రేవంత్ రెడ్డి గారిని జోకేటువంటి బ్యాచ్. సరే జోక్తే జోక్కోండి, మీకు ఏదో వస్తుంటుంది కాబట్టి జోక్తా ఉంటారు. వాళ్ళందరూ ఏమైనా మనం మాట్లాడంగానే అరే శంకరి గిట్లనా, అరే గిట్లనా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఆ ప్రజలకి నేను చెప్పినా ఎవరో కూడా నాకు తెలియదు, ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు.